హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది మనసేవ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో టాపిక్ వచ్చేసి MGNREGA. మనందరికీ తెలిసిన విషయమే, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం. దీన్నే చాలామంది 100 రోజుల పనిగా, అదేవిధంగా కరువు పనిగా మనం పిలుచుకుంటూ ఉంటాము. ప్రతి విలేజ్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు 100 రోజుల పని గవర్నమెంట్ వాళ్ళు కల్పించడం జరుగుతుంది. ఈ పనికి చాలామంది వెళ్తూనే ఉంటారు. అయితే ఈ పని చేసినందుకు గాను మనకి అకౌంట్లో పడ్డటువంటి డబ్బులు ఎంత, అది మనం మన చేతిలో ఉన్నటువంటి మొబైల్ ఫోన్ని ఉపయోగించుకొని ఏ విధంగా చూడాలి అనే కాన్సెప్ట్తో ఈ వీడియో అనేది తీయడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ వీడియోని మీరు పూర్తిగా చివరి వరకు చూడండి, ఎక్కడా కూడా స్కిప్ చేయకండి. స్కిప్ చేసినట్టయితే మీకు అర్థం కాదు. వీడియోని చివరి వరకు చూడండి. ఫ్రెండ్స్, మనం వీడియో విషయానికి వచ్చినట్టయితే, ఈ పథకంలో భాగంగా మనం చేసినటువంటి పనికి గాను పడ్డటువంటి అమౌంట్ని ఏ విధంగా చూసుకోవాలి మొబైల్ ఫోన్లో, మీరు ముందుగా మీ ఫోన్లో ఉన్నటువంటి క్రోమ్ కానీ గూగుల్ని కానీ ఓపెన్ చేయండి. సెర్చ్ బార్లో మీరు ఈ విధంగా టైప్ చేయండి, MGNREGA. ఈ విధంగా సెర్చ్ చేయండి. సెర్చ్ చేయగానే మనకి ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ చూడొచ్చు, మహాత్మా గాంధీ NREGA. దీనిపైన టచ్ చేయండి. ఇలా మీరు టచ్ చేసినట్టయితే మనకు అఫీషియల్ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఇలా కాస్త కిందికి స్క్రోల్ చేసినట్టయితే మనకి ఇక్కడ మనకి ఇక్కడ అన్ని స్టేట్స్ అనేది పేరు కనిపించడం జరుగుతుంది. ఇలా పక్కకి స్క్రోల్ చేసినట్టయితే మనకు ప్రతి స్టేట్ అనేది ఓపెన్ అవుతుంది. మీరు భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి రాష్ట్రంలో ఏ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళ డీటెయిల్స్ అయినా కూడా ఇక్కడ చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతానికైతే నేను తెలంగాణకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని చూడాలి అని చెప్పేసి అనుకుంటున్నాను. దానికి సంబంధించి నేను సెర్చ్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, తెలంగాణ స్టేట్ వచ్చేసింది. దీనిపైన అయితే నేను క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చూడండి, డిస్ట్రిక్ట్ నేమ్స్ అనేది రావడం జరిగింది. లెఫ్ట్ సైడ్లో డిస్ట్రిక్ట్ నేమ్స్ ఉన్నాయి కదా. నాకైతే మంచిర్యాలకి సంబంధించిన డీటెయిల్స్ కావాలి. మంచిర్యాలని సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకోగానే మళ్ళీ వెంటనే మండల్ డీటెయిల్స్ అనేది రావడం జరిగింది. ఈ మండల్లో నేను కోటపల్లి మండల్ని సెలెక్ట్ చేసుకున్నాను. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి లెఫ్ట్ సైడ్లో చూసినట్టయితే మీకు ఏ విలేజ్ డీటెయిల్స్ అయితే కావాలో ఆ విలేజ్ యొక్క డీటెయిల్స్ అనేది రావడం జరుగుతుంది. నేను ఇప్పుడు బారపల్లి అనే విలేజ్ని సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్నట్టయితే మీకు ఇక్కడ ఒక 5 ఆప్షన్స్ అనేది రావడం జరిగింది. ఇందులో మనకు కావాల్సిన ఆప్షన్ వచ్చేసి థర్డ్ R3 వర్క్ అని చెప్పేసి ఉంది కదా. ఈ థర్డ్ ఆప్షన్ మీద ఒకసారి ఇలా క్లిక్ చేసుకున్నట్టయితే, ఈ థర్డ్ ఆప్షన్ పైన క్లిక్ చేసుకొని ఇందులో 3వ ఆప్షన్ చూడండి, కన్సాలిడేట్ రిపోర్ట్ ఆఫ్ పేమెంట్ టు వర్కర్. దీనిపైన మీరు ట్యాప్ చేసినట్టయితే ఇక్కడ టోటల్, ఇప్పుడు నేను ఏదైతే విలేజ్ సెలెక్ట్ చేసుకున్నానో ఆ విలేజ్కి సంబంధించిన టోటల్ మహాత్మా గాంధీ ఈ పథకానికి సంబంధించిన భాగంగా ఇందులో వర్క్ చేసేటటువంటి వాళ్ళ ప్రతి ఒక్కరి పేరు అనేది ఉండడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఏదైతే పార్పల్లికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని సెలెక్ట్ చేసుకున్నానో ఇందులో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి, ఈ గ్రామంలో ఉన్నటువంటి వారి ప్రతి ఒక్క డీటెయిల్స్ అనేది మనకి ఇక్కడ రావడం జరిగింది. మీకు ఎవరి పేరైతే కావాలో వారి పేరు పక్కన ఉన్నటువంటి లింక్ కనిపిస్తుంది కదా, మనకి బ్లూ కలర్లో లింక్ కనిపిస్తుంది. దానిపైన మీరు ఒకసారి టచ్ చేసినట్టయితే మనకి పూర్తిగా మనీ ఇన్ఫర్మేషన్ అనేది చూపెట్టడం జరుగుతుంది. ఇక్కడ చూడొచ్చు, పైన చూడండి, ఫస్ట్ వచ్చేసి సీరియల్ నెంబర్ ఉంది, సెకండ్ వన్ వచ్చేసి విలేజ్ నేమ్ ఉంది, జాబ్ కార్డు నెంబర్, అప్లికెంట్ నేమ్, ఫాదర్, హస్బెండ్ నేమ్, వర్క్ నేమ్, అంటే మనం ఎక్కడైతే వర్క్ చేసామో వర్క్ యొక్క నేమ్ కూడా ఉంది, నెంబర్ ఆఫ్ డేస్ ఎంప్లాయ్మెంట్ ప్రొవైడెడ్, అంటే మీరు ఎన్ని డేస్ వర్క్ చేశారు అనే విషయం కూడా ఇక్కడ ఉంది. అమౌంట్ ఎర్న్డ్ ఇన్ RS, అంటే మీకు ఇప్పటివరకు గవర్నమెంట్ ఎంత అమౌంట్ ఎర్న్ చేసింది, మీ అకౌంట్లో ఎంత వేసింది అనే ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. ఇక్కడ చివరిలో చూడొచ్చు, ఇదంతా కూడా మనకి ఎంత రిసీవ్ అయింది అనే పేమెంట్ డీటెయిల్స్ చివరిలో ఉన్నాయి చూడండి. ఇంకా మీరు ఈ లింక్ పైన టచ్ చేసి, బ్లూ కలర్లో ఉన్నటువంటి లింక్ పైన టచ్ చేసి చూసినట్టయితే ఏ వీక్కి ఎంత అమౌంట్ పడ్డది అని చెప్పేసి క్లారిటీ ఇన్ఫర్మేషన్ అయితే ఉండడం జరుగుతుంది. ఈ విధంగా మీరు మనకి భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళ డీటెయిల్స్ అనేది కూడా మనం చూసుకోవచ్చు. తెలుగు రాష్ట్రాలకు కానీ ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళ డీటెయిల్స్ కూడా ఈ విధంగా చూసుకొని అమౌంట్ అనేది ఎంత పడ్డాయి అనేది చెక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా మన ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. మీకేమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ చేయండి. నేను మీకు ప్రతి కామెంట్కి రిప్లై అనేది ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.